విరాట్ కోహ్లీ ఈ టీ20తో టీ20కి సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఏం చెప్తారు అసలు? విరాట్ కోహ్లీ లేని టీ20ని చూడగలమంటారా? అసలు మాకు ఊహ తెలిసినప్పుడు చిన్నప్పుడు సచిన్ చూసాం సార్. దాని తర్వాత సచిన్ మించిన ఒక బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ. మా ఏజ్లో చూసిన బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ హైయెస్ట్ సెంచరీలు కానీ వన్డే రన్స్ కానీ లేకపోతే ఎలా చూసుకున్నా సరే ఒక మాస్టర్ బ్లాస్టర్కి ఒక నెక్స్ట్ జనరేషన్లో వచ్చింది ఎవరంటే అది విరాట్ కోహ్లీ అనుకుంటాం మేము. ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ విరాట్ కోహ్లీ అనే ఫ్యాన్స్కి ఇప్పుడు అలాంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే మాలాంటి అభిమానులు చాలా బాధతో ఉన్నది. కానీ ఎప్పటికైనా ఎవరైనా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ విరాట్ కోహ్లీ ఫైనల్లో ప్రూవ్ చేసుకొని ఇండియాకి ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు. మనం ఏమి ఇవ్వలేదు కానీ విరాట్ కోహ్లీ దేశానికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదే ఫైనల్లో మనం విన్ చేసుకొని మన ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చాడు. అది ఎన్నో కోట్ల భారతీయులకి మన దేశమే కాదు వేరే ప్రపంచాల్లో వేరే దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనోభావాలు చాలా వీక్స్కి వస్తే పతాక స్థాయికి చేరుకున్నాయి. ఆ టైంలో మేము చాలా ఆనందంగా ఉంచాం. ఎందుకంటే అతను రిటైర్మెంట్ కన్నా అతను మనకి ఇండియాకి ఒక కప్ ఇచ్చాడని ఆనందంలో ఉన్నాం. అది ఇండియా వరల్డ్ కప్లో ప్రతి దాంట్లో భాగస్వామ్యం ఉన్నాడు. కానీ ఇంకా కొన్నాళ్ళు మాలాంటి అభిమానులు ఏంటంటే విరాట్ కోహ్లీ ఇంకా కొన్నాళ్ళు ఇది ఇంకా ఉండాలని ఇంకా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఉంటే మా ఆశ అలా ఉన్నది. కానీ అతను సెంచరీలు చేసిన అతను కానీ ఒకసారి మ్యాచ్లో నుంచుంటే ఆ టెస్ట్ అయినా వన్డే అయినా టీ20 అయినా సరే ఎలాంటి మ్యాచ్ అయినా సరే ఈవెన్ ఐపీఎల్ అయినా సరే అతనికి ఎదురే ఉండదు. వన్స్ ఒకవేళ స్టెప్ ఇన్ అయ్యిందంటే బాలకృష్ణ డైలాగ్లా ఉంటుంది. ఇంక అపోనెంట్ ఎవరన్నా చూసుకోవాల్సిన లేదు, అతను కొట్టుకుంటూ వెళ్ళారు. కానీ చిన్న బాధ అయితే ఉన్నది. ఎందుకంటే మా విరాట్ కోహ్లీ రేపు నుంచి మేము చూడలేమన్న బాధ అయితే మా ప్రపంచ విరాట్ కోహ్లీ అభిమానులు అందరిలో ఉన్నది. ఇది నాట్ ఓన్లీ ఇండియా, త్రూ అవుట్ వరల్డ్ గురించి చెప్తున్నాను. ప్రపంచం మొత్తం అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఒక ఇండియన్సే కాదు, ప్రతి కంట్రీలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఈవెన్ అన్ని కంట్రీల్లో కూడా అతని ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ మనం అభిమానులందరికీ ఏంటంటే అతను గ్రాండ్ విక్టరీ మనకి ఇచ్చినందుకు అతనికి మనం సన్మానం చేస్తూ ఒక క్లాప్స్ అయితే మనం ఇవ్వగలమని క్లాప్స్ అయితే కొడుతున్నాం సార్ విరాట్ కోహ్లీ గురించి. థ్యాంక్ యూ. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా అతను ఆట చూసే అవకాశం అయితే బహుశా టీ20లో ఉండకపోవచ్చు. అభిమానులకు ఏం చెప్తారు? కింగ్ కోహ్లీ రిటైర్మెంట్ చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఆయన లేకపోతే క్రికెట్ చూడాలనిపించింది. అటువంటిది కోహ్లీ లేడంటే పర్లేదు, కప్పు వచ్చింది కదా, హ్యాపీగా ఫీల్ అవుతూ సరదాగా ఎంజాయ్ చేద్దాం క్రికెట్. కానీ ఇప్పటి వరకు ఆ బ్యాటింగ్ కానీ సచిన్ మరిపించి 3 వరల్డ్ కప్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఏమనిపిస్తుంది ఒకసారి రిటైర్మెంట్ ప్రకటన ఊహించారు అసలు? ఆయన కష్టమే ఆయనకు ఫలితమైంది. ఇంకా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను గేమ్ ఇంకా ఎప్పటికీ చూడలేము. క్రికెట్ అభిమానిగా విరాట్ అభిమానిగా ఏం చెప్తారు? నేను విరాట్ అభిమానిగా అసలు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నైట్ అంతా. విరాట్ కోహ్లీ లేకపోతే మరి మ్యాచెస్ కూడా చూడనో తెలియదు. విరాట్ కోహ్లీతో అంత ఎమోషనల్గా ఫీల్ అవుతాం. నేను నైట్ ఆ ఓడ్ వినగానే అసలు భావోద్వేగం ఆపుకోలేకపోయాను అసలు. విరాట్ కోహ్లీ మనకి 2019 వరల్డ్ కప్ అవనేయండి, 23 వరల్డ్ కప్ అవనేయండి, తన హార్డ్ వర్క్ కానీ ఇది కానీ అసలు ఎమోషనల్ మూమెంట్స్ అనేది తట్టుకోలేకపోతున్నాం. అతను ఆడిన ఆడతీరు నిన్న కూడా చూసి ఉంటారు అతను ఎంత ఎమోషనల్ అయ్యాడు. అతను చాలా ఇండియా కోసం చాలా కష్టపడ్డాడు. ఇంకంతకన్నా మరి ఇంకేం చెప్పలేం. థ్యాంక్ యూ. సడన్గా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక తన గేమ్ చూడలేము. ఏం చెప్తారు అసలు? మీరు ఒక క్రికెట్ అభిమానిగా విరాట్ అభిమానిగా ఏమంటారు? చూడలేకపోవడం అది ఏం లేదండి. విరాట్ కోహ్లీ ఎప్పుడూ అల్టిమేటే. బట్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో విరాట్ కోహ్లీ టీ20కి రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో గేమ్ పరంగా చూస్తే టీ20లో విరాట్ కోహ్లీ కొంచెం స్లో అయ్యారు. సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటర్ అని ఆలోచించి వచ్చాడు. సో ఎలాగా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి 50 ఓవర్స్ ఎలాగా కంటిన్యూ అవుతాడు. సో 50 ఓవర్స్లో చూసుకోవచ్చు. అంటే టీ20లో నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్షణం ఏమనిపించింది? బాధ అనేది అలాగే ఉంటుంది యాజ్ ఎ ఫ్యాన్గా. బట్ మంచి క్రికెటర్, పెద్ద క్రికెటర్ కదా, సో ఉంటుంది. బట్ పర్వాలేదు. మీ ఫేస్లో ఎందుకు ఉద్యోగం కనిపిస్తుంది మాట్లాడుతుంటే? అదే అంటే పెద్ద క్రికెటర్ కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్ రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఇప్పుడు ఉండే టీంలో ఉన్న ఇద్దరిలో వాళ్ళే కదా సీనియర్స్. సో వాళ్ళిద్దరు రిటైర్మెంట్ అనేది కొంచెం పెద్ద విషయమే. సో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అనేది టీంలో తక్కువ అయిపోతారు కదా, సో అది ఎఫెక్ట్ ఉంటుంది చిన్నదైనా. విరాట్ రిటైర్మెంట్ ఆ క్షణం ప్రకటించినప్పుడు అసలు ఏమనిపించింది? అభిమానులుగా ఏం చెప్తారు అసలు? సార్ మేము చాలా ఎమోషనల్ అయ్యాం సార్. ఏం చెప్పాలి, మేము చాలా ఎమోషనల్ అయ్యాం. తను లాస్ట్ వరకు ఆడలేదు టీంలోని. సో ఈ ఫైనల్ మ్యాచ్ ఆడుతాం అనుకున్నాం. సో ఆడాడు, మేము ఇంకా గెలిచాం అంతే.
యాక్చువల్లీ తను ఒక 2 days 3 days ఆగి చెప్పుంటే ఇంకా ఎక్కువ ఈ డే అంతా బాగా సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం. సో వెంటనే చెప్పడం వల్ల చాలా ఎమోషనల్ అయ్యి, అంటే ఇద్దరు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు అయిపోయారు. అసలు యాక్చువల్లీ వాళ్ళ కోసమే ఈ T20 అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూసాం. ఆ రోహిత్ శర్మ ఆడపోయి ఉంటే ఇప్పుడు దాకా ఫైనల్స్ దాకా రాదు. సో లాస్ట్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ బాగా ఆడి ఇండియాని గెలిపించాడు. అదే వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. అసలు విరాట్ కోహ్లీ లేకపోతే, అంటే లాస్ట్లో ఆడకపోయి ఉంటే ఈ మ్యాచ్లో ఆ కన్సిస్టెన్సీ లేకపోయి ఉంటే మ్యాచ్ యాక్చువల్లీ 130-140కే అయిపోయి మ్యాచ్ మన చేతులు జారిపోదును. సో విరాట్ కోహ్లీ ఆడడం బాగా హ్యాపీ అనిపించింది. అండ్ అదే టైంలో వాళ్ళు రిటైర్డ్ వెంటనే ప్రకటించడం వల్ల ఇంకా చాలా ఎమోషనల్ అయ్యి ఇంకా రాత్రి కూడా సరే నిద్రపోలేదు మనోడు నేను. అంటే సచిన్ తర్వాత అన్ని పరుగులు వరద కురిపించినటువంటి విరాట్ కనిపించడు T20లో, ఆట చూడలేమో అదే ఫీల్ అసలు ఊహించగలరు? అస్సలు ఊహించలేమండి. అదే చాలా బాధగా ఉంది. అసలు ఇంత వేరంగా ఇస్తాడు అనుకోలేదు. నెక్స్ట్ ఇంకేదైనా సిరీస్ జింబాంబే తర్వాత ఇంకేదైనా సిరీస్ కానీ ఆడతాడు అనుకున్నాను. IPL ఆడతాడు కాబట్టి మేబీ అదొక హ్యాపీ. అది కూడా ఆడకపోతే చాలా ఇంకా బాగా బాధపడేవాళ్ళం. సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మిస్ అవుతున్నాం చాలా. ఎందుకంటే మా జనరేషన్లో వాళ్ళే బాగా మాకు ఇన్స్పిరేషన్, బాగా ఆడుతూ ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి. అంటే రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ, అది అసలు ఆ క్షణం తలుచుకుంటే ఏమనిపిస్తుంది? అట్లాంటి బ్యాట్స్మెన్ మళ్ళీ T20లో కనిపించడం. T20 అంటే మరి ఇప్పుడు యంగ్స్టర్స్కి ఇంకా ముందు నుంచి ఒక 2 years నుంచి గ్రూమ్ చేస్తున్నారు. సో మరి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఇంకా కోహ్లీ లాంటి ఇన్నింగ్స్ అయితే వన్ డేకే పర్ఫెక్ట్ ప్లేయరు, కానీ T20 కూడా చాలాసార్లు గెలిపించాడు. కానీ మరి ఇంకా యంగ్స్టర్స్కి ప్లేస్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఆల్రెడీ చాలామంది డగౌట్లో వెయిట్ చేస్తున్నారు. శుభ్మన్ గిల్, శ్రేయస్ చాలామంది. ఇప్పటికీ ఆ బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా డబుల్ ఉంది. ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇంకా మేము కూడా యాక్సెప్ట్ చేసాం. విన్ వచ్చింది కదా, నిన్న కప్పు వచ్చింది. ఇంకా రోహిత్ వాళ్ళిద్దరూ హ్యాపీ, విరాట్ ఇంకా యాక్సెప్ట్ చేసాం. యాక్చువల్ నేను ఆ క్షణం బాధ అనిపించింది. ఇంకా ఆడడు అని అంటే ఇంకా ఎన్ని వికెట్లు పడినా విరాట్ కోహ్లీ వికెట్ ఉంటే విన్ ఉంటుందన్న నమ్మకం 100%కి డబల్ ఉంటుంది. ఎన్ని ఛాన్సెస్ అటువైపు ఉన్నా సరే ఆఫ్ ఛాన్సెస్ విన్నింగ్ మన వైపు ఉంటుందన్న నమ్మకం ఆ టైం చిన్న ఇలా కళ్ళని నీళ్ళు తగిలింది. కానీ ఓకే, ఇంకా వేరే యంగ్స్టర్స్కి ప్లేస్ ఇస్తాను అన్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇప్పుడు ధోని ఎలాగిచ్చాడు వేరే వాళ్ళకి, అలా అదొక్కటే ఆనందం అంతే. విరాట్ నిన్న మ్యాచ్ని గెలిపించాడు, సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాడు T20కి. అంటే ఆ క్షణం ఏమనిపించింది, అసలు దాన్ని ఊహించారా? యాజ్ ఎ విరాట్ ఫ్యాన్గా విరాట్ మాకు ఇండియాకి విరాట్ అంటేనే మాకు చాలా ఇష్టం. విరాట్ లేకపోతే మేము చూడలేం కూడా. నెక్స్ట్ టైం నుంచి ఇంక మ్యాచ్లు కూడా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. విరాట్ నెక్స్ట్ వన్డేలో కూడా రిటైర్మెంట్ అంత బేగా ఇవ్వకూడదని కోరుకుంటున్నా. కొంతమంది హేటర్స్ వల్ల కొంచెం తను డిసప్పాయింట్ అవుతున్నాడు. కొంచెం మనలాంటి అలాంటి ప్లేయర్ని మళ్ళీ వదులుకోకుండా కొంచెం డిసప్పాయింట్ చేయకుండా హేటర్స్ కోహ్లీని కొంచెం బాగా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా ఆడతాడు. సో తను నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఛాన్స్ ఉంటే తనకి ఇంకా మనకి బాగుంటుంది, కప్పు గెలిచే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా రిటైర్మెంట్ అనగానే ఒకసారి చాలా ఇబ్బంది పడ్డా. నేను అందులో విరాట్ అంటేనే నా బైక్ మీద కూడా విరాట్ కోహ్లీ ఫోటో ఉంటుంది. అంత ఇష్టం నాకు విరాట్ కోహ్లీ అంటే. చాలా బాధగా ఉంది ఆ మ్యాచ్. విరాట్ కోహ్లీ ఆటను మిస్ అవుతున్నట్లే. చాలా వరకు మిస్ అవుతున్నాం. ఈ స్టేటస్ కూడా మేము చూడలేకపోతున్నాం. విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిచారన్న ఆనందం కన్నా నాకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటేనే పిచ్చి వచ్చేస్తుంది, అంత దారుణంగా ఉంది. అంటే ఇద్దరే రిటైర్మెంట్ ఇస్తున్నారు కదా ఒకళ్ళని. రోహిత్ శర్మ నాకు అసలు మాకు క్లారిటీ లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ఇస్తారు T20. అసలు ఏమనిపిస్తుంది ఆ క్షణం, ఆ మాట విన్నప్పుడు, మ్యాచ్ చూసిన సమయంలో ఏమనిపిస్తుంది? ఒక పక్కన వరల్డ్ కప్ గెలిచిన ఆనందం ఉందా? వీళ్ళ రిటైర్మెంట్ అంటే వాళ్ళు ఇస్తున్న రిటైర్మెంట్ బాధగా ఉంది. గెలిచిన ఆనందం కన్నా వాళ్ళ రిటైర్మెంట్ అనేది బాధగా అందరికీ అనిపించింది, హోల్ ఇండియాకి అనిపించింది. అంటే ఇద్దరు ఒక కీ ప్లేయర్స్, 2 కళ్ళు లాంటి వాళ్ళు ఇండియాకి. ఆ కీ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు అంటే ఆల్మోస్ట్ ఇండియా కొంచెం అందరూ అప్సెట్ అయినట్టే. ఆల్మోస్ట్ మన కాళ్ళ మీద 2 కాళ్ళ మీద ఎలా నించున్నాం, అలా 2 పిల్లర్స్ లాంటి వాళ్ళు. హిట్ మ్యాన్ కింగ్ కోహ్లీ, కింగ్ హిట్ 2 పోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అసలు మ్యాచ్ చూడగలమంటారా? అది మరి ఇంకా చూడాలి నెక్స్ట్ జనరేషన్ ఎలాగుంటుందో టీం అనేది. ఒక్కొక్కరికి అంటే అందరికీ నెక్స్ట్ జనరేషన్కి టీంకి ఇస్తానన్నారు కదా, అందరికీ ఛాన్సులు ఇవ్వాలి కదా అన్నోళ్ళు, అందుకనే ఛాన్స్ ఇచ్చారు మేబీ అనుకోవడం అంతే. సో అసలు విరాట్ ఆ క్షణం నిన్న రిటైర్మెంట్ ప్రకటిస్తున్నప్పుడు ఫీలింగ్ ఏంటండి? అంటే చాలా బాధ అనిపించింది. అంటే ఒక మంచి ప్లేయర్స్, మంచి కెప్టెన్సీ, మంచి కీ ప్లేయర్స్ అందరూ ఆల్రౌండర్ మ్యాక్సిమం
విరాట్ కోహ్లీ. అలాంటి ప్లేయర్ ఇస్తున్నారంటే అందరికీ చాలా బాధగానే ఉంది, చాలా డిసప్పాయింట్, అందరం డిసప్పాయింట్. నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నారు అనగానే సడన్గా అందరికీ కొంచెం కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి, మ్యాక్సిమం ఫ్యాన్స్ అందరికీ. For more videos like this, subscribe Big TV channel.